జనరల్‌గా మనకు ఒక్క నైట్ నిద్ర పట్టకపోతే తెల్లారి మన పరిస్థితి ఎట్లుంటది? అంత ప్రాణమంతా నీరసంగా ఉంటది. బుర్ర పనిచేయదు. దేని మీద కాన్సంట్రేషన్ ఉండదు. ఆగమాగం అయిపోతది గదా! కానీ వియత్నాంలో ఒక రైతు థాయన్ గాక్ అతని పేరు. వయసు 81 సంవత్సరాలు. 62 ఏళ్లుగా అతను అసలు నిద్రనే పోలేదంట. నిజంగా చాలామంది అతని గురించి విన్నవాళ్ళంతా షాక్ అవుతున్నారు. ఎందుకు అతనికి ఇలా జరుగుతుంది అంటే అతడికి 20 ఇయర్స్ ఉన్నప్పుడు బాగా జ్వరం వచ్చిందంట. అసలు చాలా రోజులు అతన్ని ఆ జ్వరం వదిలిపెట్టలేదు. తర్వాత మందులు వాడితే ఇంకా ఆ జ్వరం తగ్గింది. కానీ ఆ జ్వరం తగ్గిన తర్వాత అతనికి నిద్ర పట్టడం మానేసిందంట. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రాలేదట. దానికోసం మందులు వేసుకున్నాడు, ఇంటి చిట్కాలు పాటించాడు, చివరికి మందు కూడా అలవాటు చేసుకున్నాడు, లిక్కర్. అయినా కూడా అతనికి నిద్ర పట్టలేదు. సరే ఇట్లా కావాలని చెప్పేసి అతను నిద్రపోవడం మానేశాడు. ఎట్లా ఉంటారు బాబు నిద్రపోకుండా? అది కూడా 62 ఏళ్ళు. ఏం చేస్తాడు అతను? ఏం తింటాడు అని అనుకుంటున్నారు కదా. అతడు చేసేది వ్యవసాయం. అతడు తినేది మామూలు అందరూ ఆ ఊరు వాళ్ళు ఎట్లా తింటారో అది కూడా అతను కూడా అట్లాగే తింటాడు. దాంతో పాటుగా అతను రోజు ఒక 1/2 లీటరు బియ్యపు వైన్ తాగుతాడంట. 70 సిగరెట్లు తాగుతాడంట. అమ్మో! ఇక పగలంతా పొలం పని చేసుకుంటాడంట. నైట్ అయ్యేసరికి గ్రామస్తులతో మంచిగా ముచ్చట పెట్టి వాళ్ళందరూ పడుకోవడానికి వెళ్తారు కదా, ఈయన మళ్ళీ పొలానికి వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటాడంట. ఇట్లా అతని దినచర్య సాగుతూనే ఉంది. ఎట్లా ఉంటున్నాడు ఇతను? ఇదంతా నిజమేనా అని చెప్పేసి 2023లో ఒక యూట్యూబర్ అతనితో పాటుగా కొన్ని రోజులు ట్రావెల్ చేశాడు. అరే నిజంగానే అతను నిద్రపోతలేడు. విన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయారు. అయితే మామూలుగా మనకు డాక్టర్స్ చెప్తారు కదా, మనిషికి ఖచ్చితంగా నిద్ర ఉండాలి. నిద్రపోతేనే మన బాడీ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ డే పని చేసుకోవడానికి బాడీ రెడీగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచేది నిద్ర. మన బ్రెయిన్, మన బాడీ ఇదంతా కరెక్ట్గా పనిచేయాలంటే నిద్ర ఖచ్చితంగా అవసరమని చెప్తాం కదా. మరి అతని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటే పర్ఫెక్ట్లీ ఆల్రైట్ ఉన్నాడు. బీపీ నార్మల్ ఉంది, హార్ట్ పనితీరు నార్మల్గా ఉంది, బ్రెయిన్ ఇంకా సూపర్గా ఉంది. ఏంటిది అని చెప్పేసి డాక్టర్లు, సైంటిస్టులే షాక్ అవుతున్నారు. నిజంగా ఇదొక అంతుపట్టని రహస్యం అని చెప్తున్నారు వాళ్ళే. మీకేమనిపించింది ఇది విన్న తర్వాత? కామెంట్ చేయండి. ఈ రీల్ని షేర్ చేయండి.